స్పష్టంగా అర్థమవుతుంది. సురేందర్ నాయుడు గారు, అధికారంలో ఉన్నప్పుడు జరిగిందా ఏదని పక్కన పెడితే రెండు ప్రైవేటు భాగస్వామ్య కంపెనీలు రెండు కలిపి ఒక డీల్ చేసుకున్నాయి. డీల్ చేసుకున్న తర్వాత ఇవాళ అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిలోకి మీరు ఇన్వాల్వ్ అయ్యి ఆ ఇన్వాల్వ్మెంట్ని ఒక ఏమంటారంటే ఆ జరిగిన ట్రాన్సాక్షన్ని కాస్త ఒక బెదిరింపు ధోరణిలో జరిగింది అనే విధంగా దాన్ని ప్రొజెక్ట్ చేసి ఇప్పుడు దాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇలాంటి ప్రైవేటు వ్యవహారాల్లోకి ప్రభుత్వం వెళ్తే మంచిది కాదు అన్నది వైసీపీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. నిజంగానే ఆ రోజు బెదిరించారా లేదా అన్న దానిపైన ఇవాళ సిఐడి కేసు అయితే చెప్తోంది. బట్ దానికి సంబంధించిన ఆధారాలు ఇంకా ఇవ్వాల్సిన బాధ్యత ఫిర్యాదుదారులకి అయితే కంపల్సరీ ఉంటుంది. సో ఇన్వెస్టిగేషన్ అవ్వకముందే ఎందుకు ఇలాంటి రాద్ధాంతం చేస్తున్నారని వైసీపీ ఒక ప్రశ్నిస్తోంది. సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదే విధంగా రాజు న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ ఇప్పుడు మనం దీన్ని క్లియర్ గా మనం ఒకసారి స్టడీ చేస్తే గతమంతా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి దగ్గర నుండి చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఆయన 5 సంవత్సరాల అధికారాన్ని చేపట్టింది ఆయన సొంత లాభం కోసం. ఎవరైతే ఆయనకు బంధువర్గం ఉన్నారో, ఆయన చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళ సొంత లాభం కోసమే. ఇంకేమో రాష్ట్రం బాగుపడాలా, రాష్ట్రాన్ని ఉద్ధరించాలా అనే ఆలోచన ఏ కోశాన 5 సంవత్సరాలలో ఒక్క పాయింట్ లో కూడా ఆయన చేసిన పాపాన్బల. దానికి నిదర్శనమే ఈరోజు పోర్ట్లు అనేది మనకు ఆంధ్రప్రదేశ్కి ఒక వరం లాంటిది. అంటే ఆంధ్రప్రదేశ్ కి ఇంత సువిశాలమైనటువంటి విస్తీర్ణంలో పోర్టు సముద్ర జలాలు ఉన్నాయంటే ఈ సముద్ర జలాల ద్వారా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్స్ వస్తాయి. మనకు అద్భుతమైనటువంటి ఆ నిర్వహణ చేసి విదేశాల నుండి రావడం కానీ, లేదా ఇక్కడ నుండి విదేశాలకు ఎగుమతి చేయడం కానీ పద్ధతి ప్రకారం చేసుకుంటే అద్భుతమైనటువంటి లాభాలు వస్తే ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. కానీ ఈ కాకినాడ పోర్ట్ అనేది ఈ ఆంధ్రప్రదేశ్కి కానీ లేకపోతే ఈ దేశానికి కానీ ఎంత ఉపయోగపడిందో నాకైతే తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులకి, ఎవరైతే దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారో ఈ దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళకి మాత్రం ఈ 5 సంవత్సరాలలో 3 పువ్వులు 16 కాయల్లాగా వీళ్ళకి ఉపయోగపడింది. దానిలో భాగం ఇప్పుడు మీరు చెప్తున్నారు బెదిరించారా లేదా అది తేలక ముందే చెప్తున్నారని. మనం చెప్పేది కాదు కదా. తెలుగుదేశం పార్టీగా, తెలుగుదేశం అధికార ప్రతినిధిగా ఓట్ల సురేంద్ర నాయుడు గారో లేకపోతే సయ్యద్ గారో లేకపోతే మీరో నేనో చెప్పేది కాదు. ఎవరైతే ఆ పోర్టు నిర్వహిస్తున్నాడో కేవీ రావు గారు 41.5% ఎంతో ఆయనకు ఓటా ఉన్నింది. దాన్ని ముక్కుబిండి అధికారంలోకి వీళ్ళు వచ్చిన వెంటనే ముక్కుబిండి దాని వాల్యూ ఎంత 2,500 కోట్ల రూపాయల వాల్యూని 494 కోట్లకి ఇస్తావా సస్తావా? అంటే మనం చూసాం కదా 5 సంవత్సరాలలో వీళ్ళకి అడ్డం మాట్లాడేవాడు ఎవడైనా ధైర్యం చేయగలిగారా? మాట్లాడగలిగారా? మాట్లాడితే వాడు బతికి బట్టగట్టగలిగాడా? లేదు వాడి జీవితాన్ని ఏదన్నా వాడు సక్రమంగా చేసుకోగలిగాడా? వీళ్ళు ఏం చెప్తే అది చేయాలా? చేయలేదా మరుస రోజు అనేది ఉండదు వాడికి. అదేదో సినిమాలో డైలాగ్ చెప్తారు చూడండి, నేను చెప్పిందే వినాలి, నేను చెప్పేటప్పుడు చెవులు మాత్రమే వినిపించాలి, కాదని వేరేది ఏదైనా వినిపించిందో నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు అనేసి. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, శరత్ చంద్రారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, ఆయన తనయుడు విక్రాంత్ రెడ్డి గారు, వీళ్ళ అజమాయిషీనే అక్కడ పనిచేసింది. ఆ అజమాయిషీని తట్టుకొని వీళ్ళు నిలవగలుగుతారా? అంతెందుకు సార్, ఇప్పుడు మాలాంటి కార్యకర్త ఏదైనా ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు పాల్పడినటువంటి ప్రభుత్వం మీద బహిరంగంగా విమర్శ చేయలేని పరిస్థితి, రోడ్డు మీద వచ్చి ధర్నా చేయలేని పరిస్థితి, ధర్నా చేస్తే వెంటనే ఎస్సీ ఎస్టీ కేసో లేకపోతే ఇంకేదో ఒక కేసు పెట్టి లోపలేసి కొల్లబొడి చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాలు జరిగినప్పుడు అతను పాపం పోర్టు నిర్వహించుకుంటూ పర్ఫెక్ట్ గా, అంటే 94 కోట్లు ఎంతో కట్టలేదు అని చెప్పి మీరు జైలుకి వెళ్లాల్సి వస్తుంది, మీరు వదిలేసుకోండి మీ ఓటాలు 41% చెప్పారంటే ఎవరికైనా కూడా ఏమనిపిస్తుంది సార్? అంటే డబ్బులు ఇంపార్టెంటా, ప్రాణం ఇంపార్టెంటా? అంటే
ప్రాణమే ఇంపార్టెంట్ అనుకుంటారు కదా. అవును. మనం బతికి బట్ట కట్టలేము, ఎందుకు వీళ్ళతో, సరే ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకోవచ్చు, మనం ఏదో చేసుకున్నాము అనే పరిస్థితి. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక్కడ అన్ని జరుగుతున్నాయి. ఏమేమి జరుగుతున్నాయో అన్ని తేల్చాలని చెప్పి ఒక సిబిసిఐడి ఎంక్వైరీ వేయబోతున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఇప్పుడు ఇంకోటి కూడా సార్, దీంట్లో కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇన్వాల్వ్ అయి ఉండారు. లేకపోతే ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ నుండి మాఫియా జరగదు, బియ్యం మాఫియా జరగదు. అంటే ఎందుకంటున్నా అంటే ఈ మాట, దాదాపు 3 చెక్ పోస్టులు దాటి లోపలికి వెళ్ళాలి జలమార్గంలో. 3 చెక్ పోస్టులు దాటి వెళ్తున్నాయి యథేచ్ఛగా. అంటే అధికారులు అండలేందే ఇవి జరగవు. ఈ అధికారులు ఎవరు అనేది కూడా తేలబోతుంది. ఇప్పుడు తేల్తాది ఖచ్చితంగా. ఎవరైతే పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఉప్పు తిన్న వాళ్ళు నీళ్లు తప్పదు, ఆ విధంగా ఈరోజు ఈ కాకినాడ పోర్టు వాళ్ళకు ఉపయోగపడింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే, ఇప్పుడు పేదవాడికి అందాల్సినటువంటి బియ్యమును రాజ్యాంగంలో రైట్ ఒకసారి మనం పోర్టు కన్ఫైన్ అవుదాం ఇవాళ, ఎందుకంటే మనం ఆల్రెడీ దాని మీద డిస్కస్ చేసాం. వరప్రసాద్ గారు, మొత్తానికి అధికారంలో ఉన్నారు అంటే ఆడిట్ రిపోర్ట్లు చూపించి బెదిరించేసి మీరు అట్లా రాయించేసుకుంటే ప్రభుత్వం మారిన తర్వాతనో లేకపోతే ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆయన ఇంకా కోపం ఎక్కువైనప్పుడు ఎక్కడో చోట బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉంటుంది కదా. దీన్ని ఆలోచించకుండా ఆ రోజు చేశారా? ఇప్పుడు కీలకమైన నాయకులందరూ దీంట్లో మళ్ళీ ఇదవుతున్నారు. అంతేకాకుండా ఏదైతే ప్రైవేట్గా జరగాల్సిన ఒక ట్రాన్సాక్షన్ని ప్రభుత్వ పెద్దలు ఇన్వాల్వ్ అవ్వడం ద్వారా లేదా వాళ్ళ బంధువులకి లాభం చేకూర్చే క్రమంలో చేసిన నేపథ్యము ఇవాళ ఒక పోర్టు మొత్తం దాని లైఫ్నే మీరు దెబ్బతీసినట్టుగా అనిపిస్తుంది. ఏమంటారు మీరు? ఏం సమాధానం చెప్తారు? రాజు న్యూస్ వారికి, అదేవిధంగా సురేంద్ర గారికి, సైదా గారికి నా నమస్కారాలండి అందరికీ. అదేవిధంగా ఇప్పుడు చర్చ జరుగుతున్నట్లు ఈ డైవర్షన్ పాలిటిక్స్ బాగా జరుగుతున్నాయండి. ఏదైతే సూపర్ 6 అమలు చేయలేక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఏది పడితే అది స్టేట్మెంట్లు ఇవ్వటం, ఏది పడితే అది. నిన్న పవన్ కళ్యాణ్ రైడింగ్కి వెళ్ళినట్టు కనపడుతుంది. మరి ప్రభుత్వం వాళ్ళదే కదా, ఎందుకు మరి వాళ్ళు షిప్ ఆపలేకపోయారు? అసలు ఈ 1999 ఈ షిప్ ని స్టార్ట్ చేసింది, ఈ పోర్టుని స్టార్ట్ చేసింది, కాకినాడ పోర్టుని చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే. అప్పుడే కారు చౌకగా ప్రైవేట్ సంస్థలకి కట్టబెట్టాడు కదా. అప్పటి నుంచి తవ్వుకురండి ఎవరు అవినీతి పరులో. చంద్రబాబు నాయుడు అవినీతి పరుడా, జగన్ అవినీతి పరుడా, కాంగ్రెస్ అవినీతి పరులా బయటకు వస్తాయి. ఈ షిప్ ఈ పోర్టుని పెట్టింది 1999లో. చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడా ప్రైవేటు కాంట్రాక్టర్లకే కట్టబెట్టాడు. మరి అది ఎందుకు తీసుకురారు? అదే విధంగా ఈ రోజున అరవిందో వాళ్ళ వాటా 41. నిజంగా ముక్కు పిండి చెవులు పిండితే అరవిందో వాళ్ళు కనీసం 59, 60%, 100% వాటా తీసుకుంటారు కదా. మరి వాళ్ళు 41% ఎందుకు తీసుకున్నారు? ఇదంతా ప్రైవేటు పరంగా చేసుకున్న బిజినెస్. ఆ బిజినెస్ లో మనకు కావాల్సింది ఏంటి? అక్రమంగా బియ్యం రవాణా జరిగిందా లేదా? ఆ బియ్యం రవాణా జరిగితే ఏ కంట్రీకి వెళ్ళింది, ఎవరు పంపించారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోమనండి. ఇందాక కాంగ్రెస్ పార్టీ నాయకులు సైదా గారు అంటూ A1, A2, A3 అంటున్నారు. మరి షర్మిలా గారు A3 అండి, A1, A0, AZ చెప్పండి. షర్మిలా గారిని కూడా 18 నెలలు జైల్లో పెట్టాలి కదా. మరి ఆ తండ్రి రక్త మాంసం పుట్టింది కదా. అధికారంలో ఈ కేసులో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ ప్రకారంగా నేను అది చెప్పారు. అంతే కరెక్ట్. ఎఫ్ఐఆర్ మీ మీద పెడతారండి, నా మీద కూడా ఎఫ్ఐఆర్ పెడతారు. ఎఫ్ఐఆర్ తీసుకోకూడదు. అంతవరకే. అది కరెక్ట్ కాదు. ఎఫ్ఐఆర్ ఎవరికైనా పెడతారు. నాయకురాలు ఈ పార్టీకి అధ్యక్షురాలు చెప్పండి, తెలుగుదేశం పార్టీగా, బీజేపీ డిస్కషన్ డిబేట్ అవుతుంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలా, బీజేపీ పార్టీ అధ్యక్షురాలా అది చెప్పండి ముందు. డిస్కషన్ డిబేట్ అవుతుంది. బీజేపీకి అధ్యక్షురాలా, కాంగ్రెస్ కి అధ్యక్షురాలా అది చెప్పండి ముందు. డిస్కషన్ డిబేట్ అవుతుంది. వరప్రసాద్ గారు డిస్కషన్ డిబేట్ అవుతుంది. వరప్రసాద్ గారు అయితే వరప్రసాద్ గారు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ అండి. చంద్రబాబు నాయుడు గారు 1999 ఎందుకు ప్రైవేట్ వరప్రసాద్ గారు మనం ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్ని సందర్భాల్లోనూ
సార్ నేను ఏం మాట్లాడట్లా A1, A2, A3, A4 షర్మిల A6 అంటే కాదు అంటే ఒకవేళ నిజంగానే కేవీ రావు బయటకు వచ్చి షర్మిల కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యింది, షర్మిల దీనివల్ల లాభం జరిగిందనో లేకపోతే ఈ ట్రాన్సాక్షన్ లోనో డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసిందంటే ఆమె కూడా A6 A7 వచ్చేదేమో, కానీ ఆమె ఏం చేయలేదు కదా. కదా వాటాలు అడిగేప్పుడు ఈ కూడా రావాలిగా. కానీ వాటాలు అడిగింది ఆస్తి, తండ్రి ఆస్తిలో. సారీ అంటే డిస్కషన్ డిబేట్ అవుతుంది. వరప్రసాద్ గారు నాకు ఒక మాట చెప్పండి. వరప్రసాద్ గారు సారీ డిస్కషన్ డిబేట్ అవుతుంది. సురేందర్ గారు నేను దగ్గరకు వస్తాను. వరప్రసాద్ గారు ఒక ప్రశ్న సమాధానం చెప్పండి. సురేందర్ గారు సార్ ఒక నిమిషం ప్లీజ్. వరప్రసాద్ గారు నా ప్రశ్న ఏంటంటే సీపోర్ట్లు లేకపోతే మనకి ఈ అత్యధికంగా ఈ కోస్టల్ స్పేస్ ఉంది కాబట్టి దాంట్లో మనం అభివృద్ధికి ప్లస్ అవుతుంది. 6 పోర్ట్లు నిర్మిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే అది ఒక గ్రేటెస్ట్ అంటే ఒక అధ్యాయం లాగా చెప్పే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ప్రతి సందర్భంలోనే చేశారు. అందులో 3 ఆల్రెడీ ఇప్పటికే కంప్లీషన్కి ముందున్నాయన్నారు. కానీ ఆల్రెడీ ఉన్న వాటినేమో ఆ ప్రైవేటుగా నడుస్తున్న వాటినేమో మీరు లాక్కునే ప్రయత్నం చేస్తారు, మిగిలిన వాటినేమో ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తారు. ఇలాంటివి జరుగుతున్నప్పుడు సీపోర్ట్ల గురించో లేకపోతే దాని అభివృద్ధి గురించో మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది అన్నది ఒక ప్రశ్న. ఇప్పుడు 49% ఉంది అరవిందో అండి, ఆ 59% ఎవరిది? ఎవరు 41% ఉన్నది అరవిందో కంపెనీ వాళ్ళది. వాళ్ళు ఎలా డామినేట్ చేస్తారు? ఇందాక సురేందర్ గారు అన్నారు వాళ్ళు ముక్కుపిండి వసూలు చేశారు, ముక్కు పిండారో చెవులు పిండారో. 41% మెజార్టీ ఎక్కడ ఉంటది? మైనార్టీయే కదా. ఏ విధంగా రాజకీయంగా చూసుకున్నా, వ్యాపార పరంగా చూసుకున్నా, వాటా పరంగా చూసుకున్నా, షేర్ల పరంగా చూసుకున్నా, ఏ పరంగా చూసుకున్నా కానీ వాడికి ఏ రకంగా కూడా డిమాండ్ ఉండదు. ఇప్పుడు ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు షిప్ ఆపలేదు? షిప్ అనకాల ఎందుకు వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు వెళ్ళి ఎందుకు ఆపలేకపోయారు? ఆ దేశాలు మోడీ గారు మరి రోజుకో కంట్రీ వెళ్తున్నారు కదా, వెళ్ళి ఆ షిప్ ని వెనక్కి రమ్మనండి, బయటకు వస్తుంది. సురేందర్ నాయుడు గారు ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఏదైతే మనం కాకినాడ పోర్టు గురించి మాట్లాడుతున్నామో దాన్ని ఇన్సెప్షన్ అయింది ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు రుణాలు ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1997లో దాని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి దాన్ని ప్రైవేటు పరం చేశారు 99లోనే. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు. ఆ సందర్భంలో అంటే గవర్నమెంట్ ప్రారంభించిన ఒక నిర్మాణాన్ని ఒక ప్రైవేటు పరం చేసినప్పుడు లేని బాధ ఇప్పుడు దానిలో నుంచి ఒక 2 కంపెనీలు సపరేట్ చేసుకొని 59% ఒక కంపెనీకి, 41% ఇంకో కంపెనీకి ఉన్నప్పుడు నిజంగానే బెదిరించి ఇంకో రకంగా చేసి లాక్కునే అవకాశము ఉంటే ఆ 51% మెజారిటీ షేర్ని తీసుకునేవాళ్ళు కదా, 41%కి ఎందుకు కన్ఫైన్ అయినట్టు అన్నది వైసీపీ చేస్తున్న ఆరోపణ. సార్ ఇప్పుడు లాజిక్లు బాగా మాట్లాడతారు వీళ్ళు, వైసీపీ వాళ్ళు లాజిక్లు బాగా మాట్లాడతారు. ఇప్పుడు టోటల్ లాక్కోవాలనే ప్రయత్నము జరిగింది. టోటల్ లాక్కోవాలనే ప్రయత్నంలో సఫలం కాకుండా మెజారిటీ 41% లాక్కున్నారు వాళ్ళు. అది కేవీ రావు చెప్పేది, నేను చెప్పేది కాదు, వరప్రసాద్ చెప్పేది కాదు, మీరు చెప్పేది కాదు, సయ్యద్ గారు చెప్పేది కాదు. దాంట్లో నిజానిజాలు తేలిపోతాయి కదా, రేపు ఎల్లుండికి చాలుతాయి కదా, అప్పుడు తెలుస్తుంది కదా ఎవరు ఏం చేశారని. ఎందుకు తొందరపడేది? తొందరపడకర సుందరవాదన అంటారు చూసినావా, ఆ విధంగా తొందరవద్దు, అన్ని బయట వస్తాయి. ఇప్పుడు మేము ప్రైవేట్ పరం చేశాము, ఓకే, చంద్రబాబు నాయుడు ప్రైవేట్ పరం చేశారు. మరి దాని తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా 6 సంవత్సరాలు ఉన్నాడు కదా, ఆయన ఎందుకు మళ్ళీ దాన్ని గవర్నమెంట్ తీసుకోలేదు? లేదంటే మీరు గతంలో 5 సంవత్సరాలు ఉన్నారు కదా, మీరు తీసుకునేది ప్రైవేట్ పరం మేము చేసేస్తే. ఇప్పుడు ఇవన్నీ కూడా గ్లోబల్ గా టోటల్ గా అందరూ ప్రైవేట్ పరం ప్రోత్సహిస్తున్నారు. రోడ్లు ఎవరు చేశారండి? నేషనల్ హైవేస్ అంతా కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. నేషనల్ హైవేస్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ ప్రైవేట్ వాడు రోడ్డు తీసుకొని దాన్ని కరెక్ట్ గా మానిటరింగ్ చేయాలా. అట్టని చెప్పి ప్రైవేట్ వాడికి ఇచ్చేసామని చెప్పి వాడు ఇష్టం వచ్చినట్టు వాడు చేసేదానికి కాదు కదా. అంతే ఇది కూడా పోర్ట్లు అనేటివి కూడా ప్రైవేట్ వాడికి ఇచ్చినా వాడు ప్రైవేట్ వాడు నిర్వహణ చేస్తాడు. దాంట్లో వచ్చేటువంటి సుంకాన్ని ప్రభుత్వానికి పర్ఫెక్ట్ గా కట్టుకుంటూ వెళ్ళాలా. అక్కడ ఏది జరిగినా కూడా పారదర్శకంగా జరగాలనేది. ప్రైవేట్ వాడికి ఇచ్చేసినంత మాత్రాన వాడు ఎర్ర చందనం దోలచ్చు, బియ్యము దోలచ్చు, లేకపోతే కసబ్ లాంటి వాడిని తీసుకురావచ్చు, లేదా పాకిస్తాన్ వాళ్ళని తీసుకొచ్చి ఇది కాదు కదా. సామాన్యులకి ఒక ప్రశ్న వస్తుంది, గతంలో వైసీపీ అధికారంలో ఉంది కాదండి, ఒక నిమిషం. కేసీఆర్ గారు వియంకుడిది బియ్యం మనము అడ్డదొడ్డాల మాట్లాడుకుంటే
వరప్రసాద్ గారు మనం అడ్డం మాట్లాడుకోవాలంటే మాట్లాడుకుందాం, తప్పు లేదు. అడ్డాలు కాదు, మీరు మీరు మనం- నిజాలు మాట్లాడండి. రైట్ రైట్ మీరు రైట్ రైట్ మనం 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 సబ్జెక్ట్ కన్ఫైన్ అవుదాం, సబ్జెక్ట్ కన్ఫైన్ అవుదాము. సురేందర్ గారు, వరప్రసాద్ ఒక నిమిషం, వరప్రసాద్ ఒక నిమిషం. అయితే సురేందర్ గారు సామాన్యులకు ఏం ప్రశ్న వస్తుందంటే, గతంలో వైసీపీ అధికారంలో ఉంది, బెదిరిస్తే 41% వాటాని 2,500 కోట్ల వర్తున్న దాన్ని కేవలం 500 కోట్లకే ఆయన రాసిచ్చేశారు. ఇవాళ కూటమి మళ్ళీ అధికారంలోకి వచ్చింది. 99లో ఈ ఏదైతే కాకినాడ పోర్టుని ఆయనకి హెల్ప్ చేశారంటారా, లేకపోతే స్ట్రాటజికల్గా డిసైడ్ చేశారన్నదా చంద్రబాబు నాయుడు ఇప్పుడు వాళ్ళ చేతిలోకి ఇచ్చిన వ్యక్తి. మరొకసారి వచ్చి అడుగుతున్నది ఏంటంటే, ఆ 41% మీ జరిగిన ట్రాన్సాక్షన్ని బెదిరింపు ట్రాన్సాక్షన్ అని చెప్పేసి మరోసారి చెబితే ఆయన ఈ కేసు పెట్టారు అన్నది, కేసు పెట్టారా అన్న అనుమానం ఇప్పుడు ప్రజల్లో వస్తుంది. ఏం సమయం చెప్తారు? అంత ఈజీగా భయపడిపోయే వ్యక్తి 41% నమ్మేస్తారు, ఇవాళ వచ్చి కేసులు పెడతారు. ఆయన నమ్మొచ్చు అంటారా కేవీ రావుని? ఇప్పుడు మనం నిజంగానే ఆయన ఇంటిగ్రిటీని ప్రశ్నించాల్సిన అవసరం లేదంటారా? సార్ ఇప్పుడు మీరు చూస్తారు, ఇప్పుడే కదా సిఐడికి అప్పగిస్తున్నారు, సిబిసిఐడికి అప్పగిస్తున్నారు కదా, టోటల్ బయట వస్తాయి. గతంలో ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో జరిగిన పరిణామాలను బట్టి ఇది 100% కరెక్ట్ అనే. ఇప్పుడు భూములన్నీ కూడా లాక్కున్నారు కదా సార్, భూములు లాక్కున్నారు, సెడ్లు లాక్కున్నారు, అన్ని లాక్కున్నారు కదా. లాక్కున్నప్పుడు 5 సంవత్సరాలలో ఏం జరిగిందనేది ప్రజలందరూ చూశారు. వరప్రసాద్ గారు డివిఎస్ నొద్దు, మీకు అవకాశం ఇస్తాను, వరప్రసాద్ మీకు అవకాశం ఇస్తాను, నేను మాట్లాడతాను, మీకు అవకాశం ఇస్తాను ప్లీజ్. మీరు ఇప్పుడు నేను వరప్రసాద్ గారిని అడుగుతున్నానండి, ఇప్పుడు గత 5 సంవత్సరాలలో ఎవరినైనా వీళ్ళ మాట కాదన్నోన్ని బతకనిచ్చారా? రోడ్డు మీదకి రాగలిగారా? ఇవేందండి పోర్ట్లు ఏందండి? టోటల్ నీకు గ్రానైట్ ఫ్యాక్టరీలు కూడా లాక్కునేసినారు కదా, కంపెనీలే లాక్కున్నారు కదా. ఇప్పుడు అమర్ రాజా ఎట్లా పోయింది? మాకు తిరుపతిలో ఉండేటువంటి అమర్ రాజాలో వీళ్ళు షేర్లు అడగల, జగన్మోహన్ రెడ్డి గారి షేర్లు అడిగితే షేర్లు ఇవ్వలేదనే కదా వాళ్ళ మీద నానా యాగి చేసి వాళ్ళు తెలంగాణకు పోయేటట్టు చేశారు. నా దగ్గర ఆధారాలతో మాట్లాడుతున్నా, నేను వేగ్గా మాట్లాడటంలే. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఎవడైనా కూడా ప్రాణానికి విలువిస్తాడు కానీ సంపాదనకు కాదు కదండి. బతుకుంటే మనం ఇంకొకసారి సంపాదించుకోవచ్చు. రేపు ఇప్పుడు అధికారం మారిన తర్వాత ధైర్యంగా వస్తున్నారు అందరూ కూడా. ఇప్పుడు నా భూమి పోయింది, నా ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నారు, నా కంపెనీ ఆక్యుపై చేసుకున్నారు అనేసి రోజుకు 100 మంది క్యూగా వస్తున్నారు రిపోర్ట్లు ఇచ్చేదానికి. గతంలో 5 సంవత్సరాలు ఇయ్యలేదంటే వాడు రిపోర్ట్ ఇస్తే వాడు చంపేస్తాడు. అందుకని వాళ్ళు ఇలా భయపడి ఈ రోజు ఇస్తున్నారు, అన్ని తేలుతున్నాయి కదా ఒక్కొక్కటి. వీళ్ళ నైజం అదే కదా. ఇప్పుడు నేను అడుగుతున్న వరప్రసాద్ని కూడా, ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? డీవియేట్ చేస్తున్నారు అంటున్నాడు. డీవియేట్ కాకుండా మీరు సూపర్ 6 గురించే చర్చ పెట్టండి. ఆయన డిబేట్ చేస్తున్నారు, సూపర్ 6 అమలు చేయలేకుండా చేస్తున్నారు అంటున్నారు కదా. సూపర్ 6 గురించో లేదా అభివృద్ధి సంక్షేమ పథకాల గురించో చర్చ పెట్టండి సపరేట్ గా. రైట్. అయితే ఒకసారి చేద్దాం చర్చ. సైదా గారు